ఈ ఆవిష్కరణ సందర్భంగా నిన్న మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీసీ రిజర్వేషన్ల విషయంలో సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటి విషయాలు మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు, అదేవిధంగా బండి సంజయ్ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% పెంచితే ఆ 42% రిజర్వేషన్లలో 10% ముస్లిం సామాజిక వర్గానికి ఇవాళ అమలు జరుగుతాయి. కాబట్టి ముస్లింలకు అమలు జరిగేటువంటి రిజర్వేషన్లను మేమెందుకు ఆమోదించాలి అని చెప్పి వారు ఆరోపణ చేయడం జరిగింది. నేను అంటున్నా, ఒకరు రాష్ట్ర అధ్యక్షుడు, ఒకరు కేంద్ర మంత్రి. ఇప్పుడు విద్యా ఉద్యోగాల్లో బీసీలలోనే బీసీఈ కేటగిరీ కింద ముస్లిం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. అది ఎంత శాతం అమలవుతున్నాయో మీకు తెలియదా? ముస్లిం రిజర్వేషన్లు కేవలం 4% మాత్రమే అమలవుతున్నాయి. 4% రిజర్వేషన్లు అమలవుతుంటే 10% రిజర్వేషన్లని ఎందుకు ప్రాపగండం చేస్తున్నారు? ఎందుకు అబద్ధము మాటలు చెప్తున్నారు? ఎందుకు బీసీ సమాజాన్ని, మొత్తం తెలంగాణ సమాజాన్ని గందరగోళపరుస్తున్నారు? దీనివల్ల మీకు ఏం ప్రయోజనం అని మేము అడుగుతున్నాం. అంటే ఆడలేక మధ్యలో ఓడినట్టు ఇవాళ మీరు ఈ 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి తెలంగాణ ప్రభుత్వం పంపించినటువంటి బిల్లును ఆమోదించి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, ముఖ్యంగా ఇక్కడి రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా బండి సంజయ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారి మీద బాధ్యత ఉన్నది.